తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 185 పేజీ, మొదటి అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ప్రియులారా, పౌలు గారు ఈ సంఘాన్ని ఎలా చూడగలుగుతున్నాడో చూడండి. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అని వారిని అడ్రస్ చేస్తున్నాడు. అంటే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు లేదా మిమ్మల్ని ప్రేమించాడు అని. మనం తరచూ మర్చిపోతున్న అంశం ఇది ప్రియులారా. ఎందుకంటే మనందరి కొరకు ఆయన మరణమును అనుభవించాడు. ఏమండి, దేవుని కృప వలన వాక్యంలో రాసి ఉంది, హెబ్రీ మొదటి అధ్యాయంలోనో 2వ అధ్యాయంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు అని రాస్తుంది. ఎంత గొప్ప సంగతి అండి! నా కొరకు కూడా ఆయన మరణించాడు, నీ కొరకు కూడా మరణించాడు. ఈ లోకం మనకి ఏం విలువ కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి, మీరు గమనించుకోవాలి. ఇలాంటి విషయాలు మన ఛాతి ఉప్పొంగేలాగా చేయాలి. మనుషుల అభిప్రాయాలని మనం నెట్టేసేలాగా మన తలంపుల్లో నుండి, మన ఆలోచన పరిధిలో నుండి మనుషుల అభిప్రాయాలను, మన గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనే విషయాల్ని మనం నెట్టివేయగలగాలి. దేంతో? దేవుని వలన మనం ప్రేమించబడ్డాం. ఎంత గొప్ప విషయం ప్రియులారా! దేవుని వలన అంటే ఏమండి, ఆయన మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు, అందులో వింతేముంది? వారు మనల్ని కన్నారు. కానీ దేవుడికి మన లోపాలు కూడా తెలుసు, మన భవిష్యత్తు తెలుసు. ఏమండి, మనము ఇంకా పుట్టి మేలైన కీడైనా చేయకముందే మనం ఏమవుతామో కూడా తెలుసు ఆయనకి. అయినా సరే దేవుని వలన మనమంతా ప్రేమించబడుతున్నాం. ఏమండి, ఈ సంగతి, ఈ సువార్త చెప్పకపోతే ప్రపంచానికి అసలు తెలియదు. ఇంకే మత గ్రంథంలో కూడా ఇలాంటి మాటలు మీరు కనుక్కోలేరు. అసలు భూతద్దం వెతికి చూసినా కూడా కనుక్కోలేరు ఇలాంటి మాటలు. దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తాడు ఇంకా. అయితే ఇందులో వింతేముంది అని మీరు అనుకోకండి. ఇది తెలిసిన సంగతే కదా అనుకోకండి. ఇందులోనే అసలు రహస్యమంతా ఇమిడుంది. ఇందులోనే క్రైస్తవ జీవితం యొక్క శక్తి ఆధారపడింది. ఈ విషయాన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారో అంత బాగా ఒక మరియలాగా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకుంటారు. ఒక యొఫ్తాలాగా తన కుమార్తెను బలివ్వాల్సి వచ్చిన బలివ్వగలుగుతారు మీరు. ఒక మోషే తల్లిలాగా ఏమండి, తన పిల్లల ముగ్గురిని ప్రవక్తల్ని చేసుకున్న తల్లిలాగా మీరు కూడా పోరాడతారు. ఒక ఎస్తేర్ లాగా మీరు కూడా దేవుని కొరకు క్లిష్ట సమయంలో నిలబడతారు. ఎప్పుడు మీరు దేవుని వలన ప్రేమించబడుతున్నారు అని మీకు అర్థమైతే, ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడని మీరు గ్రహించగలిగితే,
మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. ఎంత గొప్ప విషయం ఏమండి. మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా ఆయన సెలవు లేకుండా నేలను పడదు. ఇలాంటి రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి మీ కడుపులో లేదా మీ ఆలోచనల లోపలి భాగంలో, హార్ట్లో, అంటే మీ ఆలోచనల కేంద్ర స్థానంలో ఈ విషయాన్ని పాతండి, ఈ విషయాన్ని నాటండి. ఏమండి, ఒక సరిహద్దురాయి పాతినట్లుగా, లేక ఒక పునాదిని స్థిరపరుచుకున్నట్లుగా, దేవుని వలన నేను ప్రేమించబడుతున్నాను అని మీరు మీ ఆలోచనల కేంద్ర స్థానంలో ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే మిగతాదంతా చాలా ఈజీ అయిపోద్ది ప్రియులారా. విశ్వసించటానికి, ఆయన్ని వెంబడించడానికి, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించటానికి చాలా సులువైపోద్ది. ఏమండి, సరే ఇంకా ముందుకెళ్దాం. మీరు ఏర్పరచబడిన సంగతి. ప్రియులారా, మనం దేవుని చేత ఏర్పరచబడ్డాం. ఈ సంగతి మనకెలా తెలుస్తుంది? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చూడండి, సువార్త దాని శక్తితో మీ దగ్గరకు వచ్చినప్పుడు, సువార్త దాని పరిశుద్ధాత్మతో, లేక దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని సంధిస్తున్నప్పుడు మనకి ఈ సంగతి అర్థమవుతుంది, మనం ఏర్పరచుకోబడ్డామని. అర్థమవుతుందా? ఇప్పుడే మాస్టర్ చెప్పారే కొన్ని విషయాలు, అందులో నేను అంతగా వాటిని మనం చెప్పుకోవాల్సిందేం లేదు, కానీ నేనేం గమనించానో చెప్పనా? ఆ రోజుల్లో సిఎస్ఐ చర్చిలో చాలామంది మనుషులు వచ్చేవాళ్ళు. అందరూ సరైన వ్యక్తులు కాని వాళ్ళే వచ్చారు. ఏమండి, దాదాపు ప్రతి ఇంటిలో ప్రార్థన జరిపేవాళ్ళం. మరి చాలామంది వాళ్ళ జీవితంలో సువార్త యొక్క రుచిని, శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క కార్యములను వాళ్ళు రుచి చూడగలిగారు ప్రియులారా. అప్పుడు నేను గమనించాను, దేవుడు ఈ ప్రాంతాన్ని ఏర్పరుచుకున్నాడు అని. అప్పుడు నేను వెతికాను, అసలేంటి కారణం. ఒక మారుమూల ఉన్నటువంటి ఇలాంటి ఒక పల్లెటూరిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, నన్నెందుకు తీసుకొచ్చాడు అని నేను ఆలోచిస్తే, నాకు కొంతమంది మరి ప్రార్థనా పరులు, అలాగే దేవుని సేవకులు, ఇక్కడ అనేక మంది సేవ చేయడం, ఈ విషయాలన్నీ ఇంతకుముందు మీకు చెప్పాను. మరి ఇవన్నీ అర్థమైనప్పుడు నాకు ఒకటి బోధపడింది. నాకు ఈ విషయం, నేను బైబిల్ బాగా చదువుతూ ఉండేవాడిని కాబట్టి నాకు ఈ విషయం బోధపడింది. దేవుడు ఒక మనిషిని లేదా ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకున్నప్పుడు సువార్త ఆ ప్రాంతానికి మాటతో మాత్రం వెళ్ళదు. మళ్ళీ చదవండి దాన్ని. దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చూసారా, సువార్త ఒక ప్రాంతానికి సంపూర్ణ నిశ్చయతతో, దేవుని శక్తితో, పరిశుద్ధాత్మతో వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ మనుషుల్ని ఏర్పరచుకున్నాడన్న సంగతి మనకు అర్థం అవుద్ది. ప్రియులారా, అప్పుడు మనకి ఇంకా రిజర్వేషన్స్ ఏమి ఉండవు. రిజర్వేషన్స్ అంటే నేను ఈ సౌకర్యం ఉంటేనే వెళతాను. ఇప్పుడు మీరు
ఇప్పుడు మన మీటింగ్స్కి మేము బోధకుల్ని పిలుస్తుంటాం కదా. కొంతమంది, నేను ఒకసారి ఒక బోధకుడిని సంప్రదిస్తే నాకు రైల్లో ఏసీ టికెటే బుక్ చేయాలని ఆయన ఇన్సిస్ట్ చేశాడు. అంటే పర్టికులర్గా అడిగాడు. దాంతో నేను ఆయన్ని పిలవడం మానేశాను అనుకోండి, పిలవలేదు. ఎందుకంటే నాకు ఇలాంటి సౌకర్యం ఉంటేనే నేను వస్తాను, నాకెంత ఇస్తేనే నేను బోధిస్తాను అని అనడం ప్రియులారా, అది దేవుని ఆత్మ కార్యం కాదు. ఎప్పుడైతే ఒక మనిషిని, ఒక ప్రాంతాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడని మనము గ్రహిస్తామో అప్పుడు ఇక నో రిజర్వేషన్స్. నాకు ఇలా ఉండాలి, నన్ను ఇలా గౌరవించాలి, నన్ను ఇలా ఆహ్వానించాలి, నేను వస్తే అందరూ నన్ను స్వీకరించాలి, ఇలాంటివేం ఉండవు. మిగిలిందంతా దేవుడే. ప్రియులారా, అన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయనే నెరవేరుస్తాడు. అర్థమవుతుందా మీకు? ఇలాంటి మానసిక పరిపక్వత నాకు ఆ రోజుల్లోనే ఉండేది, 19 ఏళ్ల వయసులో. ఎందుకంటే నేనేమి పెద్ద పైనుండి దిగినోడిని కాదు, బైబిల్ చదవడం వల్ల తెలిసింది అంతే. ఈ విషయాలు బోధపడ్డాయి బైబిల్ బాగా చదవటం వలన. దేవుని కదలికలో, దేవుని ఆత్మ యొక్క ఆలోచనలు కొంచెం అందుతూ ఉండేవి. కాబట్టి నేను వెంటనే పసిగట్టాను. అందుకని ఏం చేసేవాడిని తెలుసా? శనివారం సాయంకాలం ఇక్కడికి వచ్చేసేవాడిని. ఇక్కడికి వచ్చి ఆ సిఎస్ఐ చర్చిని ఊడ్చి అందులో ఆ కుర్రాన్ని కూడా, పాస్టర్ని కూడా రమ్మని ఇద్దరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఏమండి ప్రియులరా, మీరు గమనించాలి, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని మీకు మీరే తరచూ చెప్పుకోండి. మీరు నరకపాత్రులు కావడానికి కాదు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంది. లేకపోతే మీరు ఏదో ఒక సాధారణ జీవితాన్ని జీవించి నేను చనిపోతాను అంటే అది దురదృష్టం. నీ కొరకైన ఏర్పాటు అది కాదు. దేవుని ఘనమైన ఏర్పాటు నీ కొరకు వేచి ఉంది.